హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్లో యూనిట్ 1ని కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ యూనిట్ 1 అనేది ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అది ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్లో కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు చూసేయచ్చు చూడలేదంటే కనుక. అండ్ యూనిట్ 1కి సంబంధించిన ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో కూడా మీకు అదే ప్లేలిస్ట్లో కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్లో మనం ఇండియన్ ఆర్ట్స్ గురించి చూసాము. ఇవాల్టి క్లాస్లో ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి చూద్దాం. మీ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఇండియన్ ఆర్టిస్ట్. ఇండియా is blessed with some of the talented musicians who have shown the nation that the country is always a step ahead, not only in terms of culture, sports and other areas, but also in terms of music. సో మీరు చూసుకున్నట్టయితే ఇండియాలో చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. సో వాళ్ళు టైం టు టైం ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఏమని? కంట్రీ అనేది కల్చర్ పరంగా, స్పోర్ట్స్ పరంగా వేరే ఏరియాస్లోనే కాదు, మ్యూజిక్లో కూడా ముందుంది అని. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ మ్యూజిషియన్స్ హూ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ అండ్ ఆర్ ఎన్రిచ్డ్ విత్ టాలెంట్ ఇన్ మ్యూజిక్. సో వరల్డ్లో చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఉన్నారు. Indian classical musicians and singers have played a great role in popularizing Indian music all across the world. సో ఇండియాలో టాలెంటెడ్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరల్డ్ వైడ్ గా మన మ్యూజిక్ ని పాపులరైజ్ చేశారు. దే హ్యావ్ ఎన్రిచ్డ్ ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ enthralled the audiences with their masterful artistry. సో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు అండ్ అలాగే మ్యూజిక్ లో ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చారు. ఓకే, ద సోల్ఫుల్ ట్రెడిషన్ హ్యాస్ బ్రాట్ సోలేస్ టు మెనీ ఎ హార్ట్స్. సో చాలా మందిని ఆకట్టుకోవడం కానివ్వండి, వాళ్ళని హార్ట్స్ ని రంజింపజేయడం కానివ్వండి, ఇలాంటివి జరిగాయి. ద ఫాలోయింగ్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఫేమస్ ఇండియన్ క్లాసికల్ ఆర్టిస్ట్. దీస్ ఆర్టిస్ట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో కొంతమంది ఇండియన్ క్లాసికల్ ఆర్టిస్ట్ల గురించి మనకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళని గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ లాగా పరిగణిస్తామన్నమాట. దాంట్లో మీరు ఫస్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే సింగర్స్. దాంట్లో ఫస్ట్ ఎవరు? ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్. సో ఈయన ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ అనేటివి చేశారనేది చూద్దాం. దిస్ ఫేమస్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1922. సో మనకి హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది, అలాగే కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది. ఈయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిషియన్ అన్నమాట. ఏ ఇయర్ లో జన్మించారు అని చూస్తే 1922. హీ ప్లేడ్ ఏ గ్రేట్ రోల్ ఇన్ పాపులరైజింగ్ ద క్లాసికల్ మ్యూజిక్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఆయన క్లాసికల్ మ్యూజిక్ ని వరల్డ్ వైడ్ పాపులరైజ్ చేశారు. హీ వాస్ ఫేమస్ ఫర్ హిస్ బ్రిలియంట్ కాంపోజిషన్స్ అండ్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ ద సరోద్. సో మనకి ఇన్స్ట్రుమెంట్ సరోద్ ని ఈయన వాయించేవారు అనమాట. దాంట్లో మంచి ఫేమస్ కాంపోజిషన్స్ అనేటివి చేశారు. దిస్ ఫేమస్ మ్యూజిషియన్ హ్యాస్ ప్లేడ్ ఎ గ్రేట్ రోల్ బోత్ యాజ్ ఎ పర్ఫార్మర్ అండ్ యాజ్ ఎ టీచర్. ఈయన పర్ఫార్మర్స్ అంటే పర్ఫార్మ్ చేసేవాళ్ళు, అండ్ అలాగే టీచర్ అంటే స్టూడెంట్స్ కి నేర్పించేవాళ్ళు. He was nominated for 5 Grammy Awards and was awarded as India's second highest civilian honor, the Padma Vibhushan, in the year 1989. సో 5 సార్లు గ్రామీ అవార్డ్స్ కి నామినేట్ అయ్యారు ఈయన, అండ్ అలాగే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఈయనకి ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ పద్మ విభూషణ్. ఏ ఇయర్ లో ఇచ్చారు? 1989 లో. His journey ended and this famous musician died in the year 2009. ఈయన 2009 లో చనిపోయారనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఈవిడ గురించి మీరు వినే ఉంటారు. దిస్ ఫేమస్ క్లాసికల్ మ్యూజిషియన్ వాస్ లెజెండరీ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో ఈమె గురించి తెలుసు కదా, కర్ణాటిక్ మ్యూజిక్ లో ఈమె ఫేమస్. షీ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1916. సో 1916 లో జన్మించారు. షీ వాస్ ఫేమస్ ఫర్ రెండరింగ్ డివోషనల్ సాంగ్స్ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఇది తెలిసి ఉంటుంది మీకు, ఈ బిరుదు నైటింగేల్ ఆఫ్ ఇండియా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. డివోషనల్ సాంగ్స్ ఎక్కువగా పాడేవాళ్ళు. షీ స్టార్టెడ్ లెర్నింగ్ మ్యూజిక్ ఎట్ ఏ వెరీ ఎర్లీ ఏజ్ అండ్ మేడ్ హర్ ఫస్ట్ డెబ్యూ సాంగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 8. 8 ఏళ్ల నుంచే డెబ్యూ అనేది అయిపోయింది అనమాట. సో చాలా ముందు నుంచి నేర్చుకుంటున్నారు ఈవిడ. After her debut entry, she performed at various concerts and started advancing her career. సో వన్స్ డెబ్యూ చేసిన తర్వాత చాలా కాన్సర్ట్స్ లో ఈమె పర్ఫామ్ చేసేవారు.
తన కెరియర్ అలా స్టార్ట్ అయిపోయింది అనమాట. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మగసెసే అవార్డ్ ఇన్ ద ఇయర్ 1974. సో 1974 సంవత్సరంలో రామన్ మగసెసే అవార్డ్ ని ఈమెకి ఇవ్వడం జరిగింది. షీ వాజ్ ఆల్సో ద రిసిపియంట్ ఆఫ్ పద్మ భూషణ్ అవార్డ్ ఇన్ ద ఇయర్ 1954 and Padma Vibhushan Award in the year 1975, followed by many more awards. చాలా అవార్డ్స్ వచ్చాయి ఈమెకి. దాంట్లో కొన్ని చూసుకున్నట్టయితే 1954 లో పద్మభూషణ్ వచ్చింది, 1975 లో పద్మ విభూషణ్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అన్నపూర్ణ దేవి, ఈవిడ గురించి కూడా మీరు వినే ఉంటారు. షీ వాజ్ ద ఓన్లీ ఫీమేల్ ఎక్స్పర్ట్ ఆఫ్ ద బాస్ సితార్ ఇన్ ద క్లాసికల్ మ్యూజిక్ జర్నర్ ఇన్ ఇండియా. సో బాస్ సితార్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఈమె మాత్రమే ఎక్స్పర్ట్ గా ఉండేదన్నమాట ఇన్స్ట్రుమెంట్ లో. షీ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1926 లో జన్మించారు. షీ హాస్ నెవర్ టేకప్ క్లాసికల్ మ్యూజిక్ యాజ్ హర్ ప్రొఫెషన్ బట్ హ్యాస్ ఎర్న్ యాంపుల్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో ఈ పర్టికులర్ క్లాసికల్ మ్యూజిక్ ని పర్ఫామ్ చేయడం అనేది ప్రొఫెషన్ గా తీసుకోలేదు, కానీ తనకంటూ ఒక గుర్తింపు అనేది స్థాపించుకుంది. ఓకే, షీ టుక్ మ్యూజిక్ లెసన్స్ ఫ్రమ్ హర్ ఫాదర్ ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్. సో ఉస్తాద్ అలావుద్దీన్ ఖాన్ దగ్గర నుంచి ఈమె మ్యూజిక్ లెసన్స్ అనేటివి తీసుకున్నారు తన ఫాదర్ అయిన. అండ్ లేటర్ షీ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ట్రైన్డ్ మెనీ పీపుల్. తర్వాత తను కూడా చాలా మందికి ట్రైనింగ్ అనేది ఇచ్చింది. షీ ఈస్ ద మోస్ట్ ఫేమస్ క్లాసికల్ మ్యూజిషియన్ ఇంటర్నేషనల్లీ హూ హ్యాస్ గాట్ లవ్ రికగ్నిషన్ అక్రాస్ ద వరల్డ్. సో వరల్డ్ లో కాన్సర్ట్స్ అనేటివి అయ్యేటివి కాబట్టి ఈమెకి వరల్డ్ వైడ్ గా గుర్తింపు అనేది ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పండిత్ భీమ్సేన్ జోషి, ఈయన గురించి కూడా వినే ఉంటారు. దిస్ లెజెండ్ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1922 లో ఈయన జన్మించారు. హీ వాస్ అండ్ ఇండియన్ వోకలిస్ట్ ఇన్ ద హిందుస్థానీ క్లాసికల్ స్టైల్. సో ఇండియన్ వోకలిస్ట్ ఈయన హిందుస్థానీ క్లాసికల్ స్టైల్ మాత్రమే పర్ఫామ్ చేసేవారు. హీ స్టార్టెడ్ మ్యూజిక్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ అండ్ గేవ్ హిస్ ఫస్ట్ పబ్లిక్ పర్ఫార్మెన్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 19. సో ఈయన డెబ్యూ ఎప్పుడు చేశారు అంటే 19 years ఆఫ్ ఏజ్ లో చేశారు. సో చాలా ముందు నుంచి నేర్చుకుంటున్నారు అనమాట. He became famous among the music lovers with its ability to entertain the audience with some awesome music. So tana music toti అందరిని ఆకట్టుకునే వాళ్ళు అనమాట. ఓకే, he was awarded the Sangeet Natak Academy Fellowship by Sangeet Natak Academy in the year 1998 and Bharat Ratna in the year 2008. సో అవార్డ్స్ పరంగా మీరు చూసుకున్నట్టయితే భారత్ రత్న అనేది 2008 లో వచ్చింది అండ్ 1998 లో సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఆనంద శంకర్, హీ వాస్ ఎ ఫేమస్ మ్యూజిషియన్ ఆఫ్ ఇండియా. హీ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1942 లో జన్మించారు. మ్యూజిషియన్ ఈయన. హీ వాజ్ అ నెఫ్యూ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ సితారిస్ట్ రవిశంకర్. సో రవిశంకర్ గారి గురించి మీరు వినే ఉంటారు. నెక్స్ట్ ఆయన గురించి చూస్తున్నాము. సో రవిశంకర్ గారి యొక్క నెఫ్యూ అన్నమాట ఈయన. ఓకే, he was best known for fusing western and eastern musical styles and has gained worldwide recognition due to its heart winning performance. సో గుండెలని గెలుచుకునే పర్ఫార్మెన్స్ అనేది ఈయన పర్ఫామ్ చేసేవాళ్ళు అనమాట. వెస్టర్న్ ఈస్టర్న్ మ్యూజికల్ స్టైల్స్ ని మిక్స్ చేసేవారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పండిత్ రవిశంకర్, దిస్ ఫేమస్ సితార్ ప్లేయర్ వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1920. ఈయన 1920 లో జన్మించారు అండ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద అమాంగ్ టాప్ మ్యూజిషియన్స్ ఇన్ ఇండియా. సో టాప్ మ్యూజిషియన్స్ లో ఈయన ఒకరుగా చూసేవారు. హీ ఈస్ ఫేమస్ ఫర్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్. ఈయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ లో ఫేమస్. దిస్ ఫేమస్ మ్యూజిషియన్ హ్యాస్ ఆల్సో వర్క్డ్ యాజ్ ఎ కంపోజర్, క్రియేటెడ్ కపు ట్రయాలజీ బై సత్యజిత్ రే. సో ఈయన కంపోజర్ లాగా కూడా వర్క్ చేశారు. హీ బికేమ్ పాపులర్ from the year 1960 through teaching and performances in many countries. So world wide గా పర్ఫామ్ చేయడం ద్వారా, టీచింగ్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యారు. పండిత్ రవిశంకర్ was also awarded with Bharat Ratna in the year 1999 and this musician ended his journey in the year 2012. So 1999 లో భారత్ రత్న వచ్చింది ఈయనకి అండ్ అలాగే ఈయన చనిపోవడం జరిగింది 2012 లో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ఫేమస్ షెహనాయి ప్లేయర్, వాస్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1913 లో ఈయన జన్మించారు. షెహనాయి ప్లేయర్ ఈయన. దిస్ ఫేమస్ క్లాసికల్ మ్యూజిషియన్ హ్యావ్ పర్ఫార్మ్డ్ అక్రాస్ ద గ్లోబ్ అండ్ హ్యాస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. సో ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎక్కువగా ఉండేది, ఎందుకంటే వరల్డ్ వైడ్ గా పర్ఫామ్ చేసేవారు. హీ వాజ్ ఆల్సో అవార్డెడ్
with the top 4 civilian awards, namely Padma Shri, Padma Bhushan, Padma Vibhushan and Bharat Ratna. So 4 awards అనేటివి ఈయనకు వచ్చాయి. పద్మభూషణ్ కానివ్వండి, పద్మ విభూషణ్, పద్మశ్రీ మరియు భారత రత్న. హీ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్ ఆఫ్ ఇండియా. సో ఈయన జెమ్ ఆఫ్ ఇండియా లాగా చూస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. హీ వాజ్ బోర్న్ ఎట్ గ్వాలియర్ మధ్యప్రదేశ్ ఇన్ 1945. సో ఈయన మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ అనే ప్రాంతంలో జన్మించారు 1945 లో. హీ బిలాంగ్స్ టు ద ఇల్లుస్ట్రేషన్స్ బంగాష్ lineage rooted in the senior Bangash school of music and is the 6th generation సరోద్ ప్లేయర్ ఇన్ హిస్ ఫ్యామిలీ. సో వీళ్ళ ఫ్యామిలీలో ఎప్పటి నుంచో సరోద్ ని వాయిస్తూ వచ్చారనమాట. సో ఈయన కూడా అలాగే వాయిస్తూ వచ్చారు. బాంగా స్కూల్ ఆఫ్ మ్యూజిక్ లో ఈయన ఉండేవారు అండ్ 6th జనరేషన్ అనమాట ఈయన. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే పండిత్ హరిప్రసాద్ చౌరాసియా. He is a world renowned exponent of the bansuri or bamboo flute. సో ఈయన బాన్సురి అంటే బ్యాంబూ ఫ్లూట్ ఇది. సో దీన్ని వాయించేవారు వరల్డ్ వైడ్ గా. He is one of those rare classical musicians who expanded the peripheries of classical music by taking it to the common masses. సో మ్యూజిక్ ని కామన్ పీపుల్ దగ్గర తీసుకెళ్లేసరికి చాలా ఫేమస్ అయింది. సో ఇలాంటి కేటగిరీలో ఈయన రేర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే శివ్ కుమార్ శర్మ. శివ్ కుమార్ శర్మాస్ నేమ్ ఈస్ సినానిమస్ విత్ సంతూర్. సో ఈయన సంతూర్ ని ప్లే చేసేవారు. ఇండియన్ క్లాసికల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇది. పండిత్ శివ్ కుమార్ శర్మ ఈస్ క్రెడిటెడ్ విత్ సింగిల్ హ్యాండెడ్లీ మేకింగ్ ద సంతూర్ ఏ పాపులర్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్. సో సంతూర్ ని ఒక పాపులర్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ చేయడానికి ఈయననే కారణం. ఓకే, శివ్ కుమార్ శర్మ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బేగం అఖ్తర్. దో బేగం అఖ్తర్ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ several Hindi movies, it was her fabulous rendition of ghazals that won her laurels from all around. సో ఈమె చాలా హిందీ మూవీస్ లో నటించారు, కానీ తన యొక్క గజల్స్ వల్ల ఫేమస్ అయ్యారనమాట వరల్డ్ వైడ్. Born on 7th October 1914 in the small town of Faizabad in UP state. సో ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ లో జన్మించారు 7th October 1914 లో. She was more popularly known as అఖ్తారిభాయ్ ఫైజాబాది. సో ఫైజాబాద్ లో జన్మించారు కాబట్టి అఖ్తారిభాయ్ ఫైజాబాది అనేసి ఫేమస్ అన్నమాట ఈమె. పండిత్ డెబు చౌదరి గురించి చూద్దాము. హీ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డెబు, ఈస్ ద లీడింగ్ సితార్ ఎక్స్పోనెంట్ అండ్ ఎ ప్రామినెంట్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఇన్ ఇండియా. సో ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ లో ఈయనకంటే ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. సితార్ ప్లే చేస్తారు, లీడింగ్ సితార్. ఓకే, in order to highlight his contribution to the field of music, the Indian government presented with the coveted Padma Bhushan award to him, which is among its highest civilian honor in the country. So Padma Bhushan అనేది ఇవ్వడం జరిగింది ఈయన యొక్క సేవలను గుర్తించడానికి ఇండియన్ గవర్నమెంట్. లాస్ట్ లో చూసుకున్నట్టయితే శ్రీ లాల్గుడి జయరామ అయ్యర్. When it comes to rendering Carnatic music on a violin, none measure up to the legendary Sri Lalgudi Jayarama Iyer. So, violin ni Carnatic music పలికించేలాగా చేయడంలో ఈయన ఎక్స్పర్ట్ అన్నమాట. ఓకే, his mastery over this instrument and consequent development of his own individual style has unfailingly had a spellbounding effect on those who have had the opportunity to listen to him. సో ఆయనని ఈ వాయిలన్ ప్లే చేయంగా, కర్ణాటిక్ మ్యూజిక్ అనేది వాయిలన్ లో ప్లే చేయంగా వింటూ ఉంటే మంత్రముగ్ధులు అంటారు కదా, అలా అయిపోయేవాళ్ళు అనమాట. ఎందుకనంటే ఆయన స్టైల్ ని కూడా ఆయనని కూడా ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు అనమాట. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం ఇండియన్ ఆర్టిస్ట్ల గురించి చూసాము. దాంట్లో పర్టికులర్ గా సింగర్స్ గురించి చూసాము. సో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ గురించి, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి, అన్నపూర్ణ దేవి గురించి, పండిత్ భీమ్సేన్ జోషి గురించి, ఆనంద శంకర్ గురించి, పండిత్ రవిశంకర్ గురించి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి, అండ్ అలాగే ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్, తర్వాత పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, శివ్ కుమార్ శర్మ, బేగం అఖ్తర్, పండిత్ దేబు చౌదరి, శ్రీ లాల్గుడి జయరామ అయ్యర్ గురించి చూసాం. ఇంకొంతమంది ఆర్టిస్టులతోటి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ మీకు తెలుసు ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ నోట్సే కాబట్టి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తాం, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు
eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.